Okay, let's continue the class. సో నిన్న మనం ఏం స్టార్ట్ చేసామా సింబాలిక్ ఇంటరాక్షనిజం. సింబాలిక్ ఇంటరాక్షనిజం మనం స్టార్ట్ చేసాం. మైక్రో అప్రోచెస్లో సెకండ్ అప్రోచ్ కింద దీన్ని మనం స్టార్ట్ చేసాం. ఫస్ట్ అప్రోచ్ కింద వీ హ్యావ్ ఆల్రెడీ లుక్డ్ ఎట్ ఫినామినాలజీ. నౌ సింబాలిక్ ఇంటరాక్షనిజం చూసాము. ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీడే సోషల్ ఇంటరాక్షన్స్లో హౌ పీపుల్ క్రియేట్ సోషల్ రియాలిటీ ఎలా క్రియేట్ చేసుకుంటున్నారు, సింబల్స్ దానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, హౌ డు దే మేక్ జనరేట్ మీనింగ్స్ అవుట్ ఆఫ్ సింబల్స్, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇందులో మనకి కొన్ని కోర్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ నేను చూసాము. వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ ఇన్ రియల్ లైఫ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మీనింగ్స్. అంటే ఆ సిచ్యువేషన్ లేదా సింబల్ లేదా సినారియో, పీపుల్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, ఇన్సిడెంట్ కావచ్చు, సినారియో కావచ్చు, అండ్ వాట్ ఇట్ మీన్స్ టు అస్ అనే దాని ప్రకారం మన యాక్షన్ అనేది ఉంటుంది, నార్మల్గా ఉండదు. వాట్ ఇట్ మీన్స్ టు అస్ అనేది సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, అంతే కదమ్మా. సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. ఒకే విషయం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అనిపించవచ్చు. సేమ్ థింగ్ కుడ్ బి డిఫరెంట్ థింగ్స్ ఫర్ డిఫరెంట్ పీపుల్. మనకు అనిపించేది పక్కన వాళ్ళకి అనిపించేది వేరు వేరు ఉండొచ్చు. వాట్ యూ ఇంటర్ప్రెట్ అండ్ వాట్ ది అదర్ పర్సన్ ఇంటర్ప్రెట్స్ మే నాట్ బి సేమ్. సురేష్ సార్ అనగానే కొందరికి విలన్లా కనిపించవచ్చు, కొందరికి హీరోలా కనిపించవచ్చు, కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. అలాగే మనకి ప్రతి అంశం కూడా, ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ జరిగిన ఒక ఇన్సిడెంట్ నుంచే ఒక మంచి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసింది. యాక్షన్స్ బేస్డ్ ఆన్ మీనింగ్స్ అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను మీకు కనిపించాను అనుకోండి, ఇమీడియట్గా ఏం చేయాలని మీ బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ సాలిడ్ పాజిటివ్ ఒపీనియన్ అబౌట్ మీ, దెన్ యూ విల్ నాకు నువ్వు నమస్కారం చేయొచ్చు, లేదా హాయ్ చెప్పొచ్చు, లేదా నవ్వుతూ పలకరించవచ్చు, మర్యాదగా ప్రేమగా మాట్లాడవచ్చు. నా మీద మీకు పగ, ద్వేషం, ప్రతీకారం, కోపం లాంటివి ఉన్నాయనుకోండి, మీరు నన్ను అవాయిడ్ చేయొచ్చు, లేదా నన్ను కొట్టొచ్చు, నన్ను తిట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది? యువర్ యాక్షన్స్ ఎయిదర్ టాకింగ్ టు మీ with love or avoiding me or beating me or whatever, these actions are based on what? Based on what I mean to you. Based on what I mean to you. అంటే అర్థం ఏంటి? మనిషి మనిషికి ఇది మారిపోతుంది. ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుందని గ్యారంటీ లేదు. కొన్నింటికి ఎస్ సేమ్ ఉంటాయి. లైక్ ట్రాఫిక్ సిగ్నల్ చూసావు, ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ పడింది, రెడ్ పడగానే అందరూ ఆగుతారు. ఎందుకు ఆగుతారు? బికాస్ దెర్ ఇస్ ఎ షేర్డ్ మీనింగ్. వాట్ ఈస్ దట్ మీనింగ్? రెడ్ పడితే ఆగాలి. రెడ్ కలర్ సింబల్కి ఒక మీనింగ్ పెట్టుకున్నాం. ఆ కల్చర్లో, ఆ సొసైటీలో దెర్ ఇస్ ఎ షేర్డ్ మీనింగ్ విచ్ ఈస్ టు స్టాప్. అప్పుడు అది ఫాలో అవుతారు. అర్థమవుతుందా? షేర్డ్ మీనింగ్స్ ఉన్నప్పుడు జనరల్గా అది ఫాలో అవుతారు. లేకపోతే ఇండివిజువల్గా నువ్వు ఏ మీనింగ్ జనరేట్ చేసుకుంటావో దానికి తగ్గట్టు నీ యాక్షన్ అనేది ఉంటుంది. అండ్ దెన్ దీస్ మీనింగ్స్ అరైజ్ ఫ్రమ్ ఇంటరాక్షన్. నేను రిపీట్ చేస్తాను నేనది. ఈ మీనింగ్స్ ఎలా వస్తాయి? ఇంటరాక్షన్ నుంచి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నా మీద ఒకరికి రెస్పెక్ట్ ఎందుకు వస్తుంది? నాతో ఉన్న ఇంటరాక్షన్స్లో మీకు పాజిటివిటీ కనిపించవచ్చు. యూ మైట్ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ. నా క్యారెక్టర్ నచ్చొచ్చు, నా టీచింగ్ నచ్చొచ్చు, రకరకాల విషయాల్లో నేను మీకు నచ్చి నా మీద మీకు రెస్పెక్ట్ రావచ్చు. ఇంకొక అబ్బాయికి నేను అసలు నచ్చకపోవచ్చు, నేను మాట్లాడే విధానం నచ్చకపోవచ్చు, నా క్లాసెస్ నచ్చకపోవచ్చు. వాడికి నా మీద నెగిటివిటీ వస్తుంది. ద మీనింగ్ దట్ యు డెరైవ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాన్ కాల్డ్ సురేష్ ఈజ్ ఎలా వస్తుంది? అది ఫ్రమ్ ఇంటరాక్షన్స్. ఈయన అసలు నన్ను చూడకుండా, నాతో పరిచయం లేకుండా మీనింగ్ రాదుగా. ఎవరో చెప్పారనో ఏదో రాదు కదా. మీరు ఫస్ట్ మీతో ఇంటరాక్ట్ అయితే మీకు మీనింగ్ అనేది వస్తుంది. అండ్ దెన్ మోడిఫికేషన్ ఆఫ్ మీనింగ్స్. అంటే అర్థం ఏంటి? ఆ మీనింగ్ ఎప్పుడు సేమ్ ఉండకపోవచ్చు. ఈ రోజు నన్ను ఎవరైతే తిడుతున్నాడో, కొన్ని రోజులకి వాటిని అర్థం చేసుకొని, అయ్యో నేను అతను తప్పుగా అర్థం చేసుకున్నాను, అన నాదే తప్పు అయిందని తెలుసుకొని వాడు మళ్ళీ నాకు గౌరవించవచ్చు. ఈ రోజు నన్ను గౌరవిస్తున్న వాళ్ళు మధ్యలో ఏదో నాతో చెడి, లేకపోతే వేరే కారణాల వల్ల విడిపోయి నన్ను తిట్టొచ్చు. అంటే అర్థం ఏంటి? మీనింగ్స్ కూడా ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు, స్టాటిక్గా ఉండవు, అవి మోడిఫై అవుతూ ఉంటాయి అని అర్థం. అండ్ వీ ఆల్సో స్పోక్ అబౌట్ సింబల్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఇది కూడా నేను డిస్కస్ చేసేసాము ఆల్రెడీ. ఎవ్రీడే లైఫ్లో మనకి చాలా సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్తోనే మన లైఫ్ అనేది సులువు అవుతుంది. ఎలాగా? ప్రతి మనిషిని కూడా, అంటే మన చుట్టాలు, బంధుత్వంలో ప్రతి ఒక్కరికి ఒక పేరు పెట్టాం. ఒకరిని ఆంట్ అంటాం, ఒకరిని అంకుల్ అంటాం, ఒకరిని నీస్ అంటాం, ఒకరిని నెఫ్యూ అంటాం, ఒకరిని మదర్ అంటాం, ఒకరిని ఫాదర్ అంటాం, ఒకరిని గ్రాండ్ మదర్ అంటాం, ఒకరిని కజిన్ అంటాం. డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్స్ మనం డిఫైన్ చేసుకున్నాం. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్స్ డిఫైన్ చేసుకుని ఆ డెఫినేషన్స్ ప్రకారం మనం ప్రవర్తిస్తాం. ఆంట్ అని పిలిస్తే ఒకలా ఉంటాం,
కజిన్ అంటే ఒకలా ఉంటాం, సిస్టర్ ఇన్ లా అంటే ఒకలా ఉంటాం, సిస్టర్ అంటే ఇంకోలా ఉంటాం. సో ఈచ్ వర్డ్ ఈజ్ ఎ సింబల్, ఈచ్ సింబల్ హ్యాస్ ఎ మీనింగ్ అండ్ యువర్ యాక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్ మీనింగ్. యువర్ యాక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్ మీనింగ్. ఇలా మనం చాలా సింబల్స్ మనం క్రియేట్ చేసుకొని ఆ సింబల్స్తో మన లైఫ్ని సులువు చేసుకున్నాం. పెళ్ళయింది అని తెలియజేయడానికి ఒక సింబల్. వెస్ట్రన్ కంట్రీస్లో వెడ్డింగ్ రింగ్, మనకైతే మెట్టెలు, మెడలో తాలిబొట్టు, లేకపోతే ఏమంటారమ్మా అవి, నల్లపూసలు. ఇప్పుడు జలాలన్నీ తీసి పారేస్తున్నారు, దానివల్ల కష్టం అవుతుంది తెలుసుకోవడం. బట్ అదర్వైజ్ కొంతమంది ఇప్పటికీ ఫాలో అవుతున్నారు కాబట్టి మనకు తెలుస్తుంది. సో ఇలాంటి వాటి వల్ల మనకి మీనింగ్ అనేది తెలుస్తుంది. రైట్. అండ్ దెన్ మీనింగ్ఫుల్ సింబల్స్ అనేది కూడా నేను చూసాము. సర్టెన్ జెస్చర్స్, వాటికి మీనింగ్ఫుల్ సింబల్స్ ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ట్రాఫిక్ సిస్టమ్స్లో ఉండే స్టాప్ సైన్. ఎందుకంటే దానికి ఒక మీనింగ్, అదొక మీనింగ్ఫుల్ సింబల్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ దెమ్సెల్వ్స్. అంటే ఒక మెటల్ ముక్క మీద ఒక ఎర్ర గుత్తు అని కాదు. ఇట్ ఈస్ బియాండ్ దట్. ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్ ఆల్ టుగెదర్. అలాగే తాలిబొట్టు చూసినప్పుడు అదొక చిన్న బంగారం ముక్క అనుకోవడానికి లేదు. ఇట్ హ్యాస్ మచ్ మోర్ వాల్యూ దాన్ దట్. ఒక టెంపుల్ చూసినప్పుడు అదొక సింపుల్ ఫిజికల్ బిల్డింగ్ అనుకోవడానికి లేదు. ఇట్ ఈస్ మచ్ మోర్ వాల్యుబుల్ దాన్ దట్. సో ద మీనింగ్ ఈజ్ బియాండ్ ఇట్ సెల్ఫ్. బియాండ్ అంటే ఫిజికల్గా చూసేదానికంటే ఎక్కువ మీనింగ్ దానికి ఉంటుంది అని అర్థం. ఓకే. దెన్ డెఫినేషన్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ మనం చూసాము. ఇది డబ్ల్యూఐ థామస్ ప్రపోజ్ చేశారు. జనాలు ఎప్పుడైతే సిచ్యువేషన్స్ని రియల్ అని భావిస్తారో అప్పుడు కాన్సిక్వెన్సెస్ కూడా రియల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ని మీరు ఫార్మల్ మీటింగ్ అనుకుంటే ఒకలా బట్టలు వేసుకెళ్తారు, మీరు ఇన్ఫార్మల్ అనుకుంటే ఇంకోలా వేసుకెళ్తారు. ఒక ఎగ్జామ్ నేను కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్ నా వల్ల కాదు అనుకుంటే ఒకలా ఉంటారు, కష్టపడితే అవుతుందంటే ఇంకోలా ఉంటారు. సో ఆ సిచ్యువేషన్ మీరు ఎలా డిఫైన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ యాక్షన్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ డిఫైన్ ద సిచ్యువేషన్. రైట్. ఇక్కడ వరకు నిన్న చదివాము. ఇంకా ఐ టోల్డ్ యూ ఈ 3 పెండింగ్ ఉన్నాయి, ఇవాళ చెప్తానని చెప్పాను. సో ద లాస్ట్ త్రీ ఆఫ్ సింబాలిక్ ఇంటరాక్షనిజం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ద లుకింగ్ గ్లాస్ సెల్ఫ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. చార్లెస్ కూలీ ఇంట్రడ్యూస్ ది ఐడియా ఆఫ్ లుకింగ్ గ్లాస్ సెల్ఫ్. అంటే అర్థం ఏంటి? విచ్ సజెస్ట్ దట్ అన్ ఇండివిజువల్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఈజ్ లార్జ్లీ ఫార్మ్డ్ బై హౌ దే థింక్ అదర్స్ పర్సీవ్ దెమ్. దీని అర్థం ఏంటో తెలుసా? ఇండివిజువల్స్ సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే నీ గురించి నీకున్న అభిప్రాయం. యువర్ ఓన్ కాన్సెప్ట్ అబౌట్ యూ, నీ గురించి నీకున్న అభిప్రాయం, నీకున్న సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఇట్ ఈస్ లార్జ్లీ ఫార్మ్డ్ బై హౌ దే థింక్ అదర్స్ పర్సీవ్ దెమ్. అదర్స్ నన్ను ఎలా చూస్తున్నారు, బయట వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని నా సెల్ఫ్ అనేది డిపెండ్ అవుతుంది. సో మై సెల్ఫ్ డిపెండ్స్ అపాన్ హౌ అదర్స్ పర్సీవ్ మీ అండ్ మోర్ దాన్ దట్ హౌ ఐ థింక్ అదర్స్ పర్సీవ్ మీ. అంటే అందరికీ నేనంటే అభిమానం, అందరికీ నేనంటే గౌరవం, అందరికీ నేనంటే ప్రేమ అని అనుకుంటే నా మీద నాకు ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. నేను ఎవరికి నచ్చను, నేను నా క్లాసెస్ ఎవరికి నచ్చవు, నేనంటేనే ఎవరికి పడదు అని అనుకుంటే నా గురించి నాకున్న ఫీలింగ్ మారిపోతుంది. సో యువర్ సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది దేని మీద ఫామ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఐ థింక్ యూ పర్సీవ్ మీ. ఇక్కడ 2 రకాలు. ఇప్పుడు మీరు నన్ను బాగా అభిమానించవచ్చు, కానీ మీరు నన్ను అభిమానించట్లేదని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు నా సెల్ఫ్ కాన్సెప్ట్ ఒకలా ఉంటుంది. లేదా మీరు నన్ను అసహించుకుంటూ ఉండొచ్చు, కానీ మీరు నన్ను ప్రేమిస్తున్నారని నేను అనుకున్నాను అనుకోండి, అగైన్ మై సెల్ఫ్ కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్. మై సెల్ఫ్ కాన్సెప్ట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ హౌ ఐ థింక్ యూ పర్సీవ్ మీ. అర్థమైందా? మీరు నన్ను ఏ రకంగా అనుకుంటున్నారు, ఏ రకంగా చూస్తున్నారు అని నాకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదా, దాన్ని బట్టి నా సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది డిపెండ్ అవుతుంది. ఇఫ్ ఐ థింక్ ఆల్ మై స్టూడెంట్స్ లవ్ మీ, ఆల్ స్టూడెంట్స్ అందరికీ నేనంటే చాలా ఇష్టం, వాళ్ళకి నా క్లాసులు నచ్చుతాయి, వాళ్ళు నన్ను గౌరవిస్తారు అని నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను అనుకోండి, అప్పుడు ఐ విల్ హ్యావ్ ఎ వెరీ పాజిటివ్ ఒపీనియన్ అబౌట్ మై సెల్ఫ్. నా సెల్ఫ్ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది ఏం చెప్తుంది? ఇట్ ఎంప్లాయిస్ దట్ పీపుల్ యూజ్ సొసైటీ యాజ్ ఎ మిర్రర్ టు గాజ్ దేర్ సెల్ఫ్ వర్త్, కాన్ఫిడెన్స్ అండ్ ఐడెంటిటీ. నేనేంటి అని తెలుసుకోవాలంటే నేను సొసైటీని చూడాలి. సొసైటీ నన్ను బాగా ట్రీట్ చేస్తుంటే నేను గొప్పోడిని, సొసైటీ నేను బాగా ట్రీట్ చేయకపోతే నేను గొప్పోడిని కాదు. మీకు అర్థమవుతుందా? సొసైటీ అనేది ఒక మిర్రర్ లాగా. నేనేంటి అని తెలియాలంటే దట్ ఈస్ డిపెండెంట్ ఆన్ సొసైటీ. దట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ సొసైటీ.
వాట్ ఐ ఫీల్ అబౌట్ మై సెల్ఫ్ డిపెండ్స్ ఆన్ వాట్ ద సొసైటీ ఫీల్స్ అబౌట్ మీ అండ్ వాట్ ఐ నో అబౌట్ ఇట్. సొసైటీ నా గురించి ఏమనుకుంటుంది, దాని గురించి నాకెంత తెలుసు అనే దాని మీద ఆధారపడుతుంది. ఏంటది? వాట్ ఐ ఫీల్ అబౌట్ మై సెల్ఫ్ అనేది. సో ద ఫీడ్బ్యాక్ individuals receive from others becomes internalized, షేపింగ్ దేర్ సెల్ఫ్ ఇమేజ్. మీరు నాకు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇంటర్నలైజ్ అవుతుంది, నా సెల్ఫ్ ఇమేజ్ అనేది షేప్ అవుతుంది. ఇఫ్ ఆల్ ఆఫ్ యూ స్టార్ట్ సేయింగ్ సార్ మీ క్లాసెస్ సూపర్, మీ క్లాసెస్ బాగుంటాయి, మీరు చాలా బాగా చెప్తారు, బాగా అర్థమయ్యేలా చెప్తారు, మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తారు అని మీరు చెప్తూ 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 ఉన్నారనుకోండి, ఓకే మేబీ నేను అలా చెప్పేవాడినేమో నేను తెలుసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా మంచి కాన్సెప్ట్, ఇది నిజమే. అంతవరకు నాకు తెలియదు, బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ కదా. నేను నార్మల్గా నా స్టైల్లో చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఎడిటోరియల్స్ కింద కామెంట్స్ వచ్చేవి, చాలా బాగా చెప్తున్నారు, మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, ఎలా చెప్తే మాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎకానమీని ఎలా టీచ్ చేయాలో నాకు తెలియదు, బికాజ్ ఐఎమ్ నాట్ అన్ ఎకానమీ టీచర్. నేను కాదు, నేను నార్మల్గా నా స్టైల్లో నేను టీచ్ చేశాను, ఇలా చెప్తే అర్థమవుతుంది అనిపించి నేను చెప్పాను. అది చాలామంది కనెక్ట్ అయింది. ఎలా చెప్తే బాగా అర్థమవుతుంది, సో ఇలా చెప్పడం చెప్తే మీకు అర్థమవుతుంది 4 సార్లు అనేసరికి ఓకే, ఇలా చెప్పడం అనేది నా కాన్సెప్ట్ ఏమో, ఓకే ఇలా చెప్తే అందరికీ నచ్చుతుంది. మీకు అర్థమవుతుందా? సో ఐ గాట్ టు నో అబౌట్ మై సెల్ఫ్ వయా యువర్ ఫీడ్బ్యాక్. ఇది 2020 సంగతి చెప్తున్నాను నేను. అంటే ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ స్టార్ట్ చేయక ముందు జరిగిన ఇన్సిడెంట్. నేను ఎడిటోరియల్స్ యూట్యూబ్లో చెప్తూ ఉంటే కింద కామెంట్స్లో బాగా చెప్తున్నారు, మీరు యూపీఎస్సీకి చెప్తారా, ఇట్లాంటి కామెంట్స్ అన్నీ వచ్చాయి. దట్ ఈస్ వన్ ఐ గాట్ టు నో దట్ ఓకే మేబీ ఐ కెన్ టీచ్ యూపీఎస్సీ స్టూడెంట్స్. వాళ్ళకి అనిపించింది, అల్టిమేట్గా రిసీవ్ చేసుకునేది వాళ్ళకి నా వర్త్ ఏంటో, వాళ్ళు నా వర్త్ ఇది అని చెప్పి అంటున్నారంటే మేబీ నా వర్త్ అదేనేమో నేను తెలుసుకున్నాను. పర్ఫెక్ట్గా సెట్ అయింది. అప్పుడు సోషల్ ఇంటరాక్షన్ అనేది లేకపోతే ఈవెన్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్స్ ఐ వుడెంట్ థింక్ ఆఫ్ మై సెల్ఫ్ టీచింగ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎందుకంటే నేను యూపీఎస్సీ రాయలేదు, నేను యూపీఎస్సీతో సంబంధం లేని వాడిని, ఎప్పుడు రాయలేదు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్ వయా యూట్యూబ్, వెన్ ఐ స్టార్టెడ్ టీచింగ్, యూపీఎస్సీ స్టూడెంట్స్ కనెక్ట్ అయినప్పుడు దే డిసైడెడ్ మై వర్త్, దిస్ ఈజ్ మీ యువర్ వర్త్ అని. ఇట్స్ లైక్ ఏ సొసైటీ యాజ్ ఎ మిర్రర్ అనే కాన్సెప్ట్ వర్కౌట్ అయింది కదా. అప్పుడు నేను చూశాను, ఓహో నిజంగా నేను బాగా చెప్తానా, నేను చెప్పేది యూపీఎస్సీ స్థాయిలో ఉందా. నాకు తెలియదు యూపీఎస్సీ స్థాయి ఏంటో, నాకు తెలియదు అప్పటికి. తర్వాత అర్థమైంది చాలామంది ఇందులో సగం కూడా చెప్పట్లేదని. దట్స్ ఎ సెపరేట్ ఇష్యూ, పక్కన పెట్టండి. బట్ అప్పుడు ఐ రియలైజ్డ్ ఓకే ఐ హ్యావ్ వర్త్, నేను వీళ్ళకి చెప్పగలను, వీళ్ళకి న్యాయం చేయగలను. సో అలా ఒక్కొక్క సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాము. కంటిన్యూస్గా స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నాము. ఎస్ వీఆర్ డూయింగ్ జస్టిస్, ఎవరు చేయని దానికంటే మనం ఎక్కువే చేస్తున్నాము, ఎక్కడా తక్కువ చేయట్లేదు అన్న క్లారిటీ వచ్చినప్పటికీ సంస్థను అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చు. సో నా వర్త్ నేను తెలుసుకున్నది మీతో, స్టూడెంట్స్తో జరిగిన ఇంటరాక్షన్ వల్ల. సో ద ఫీడ్బ్యాక్ ఇండివిజువల్స్ రిసీవ్ ఫ్రమ్ అదర్స్ బికమ్స్ ఇంటర్నలైజ్డ్, షేపింగ్ దేర్ సెల్ఫ్ ఇమేజ్. ఆ రకంగా నా సెల్ఫ్ ఇమేజ్ అనేది షేప్ అయింది. బా ఇది అనుకోలేదమ్మా, ప్లాన్ చేయలేదు, చెప్తున్నప్పుడు వచ్చింది. అబ్సల్యూట్లీ ట్రూ కదా. నా లైఫ్లో ఇది జరిగింది, మీ లైఫ్లో కూడా జరిగి ఉండొచ్చు. మీరు ఒకసారి ఆలోచించుకోవాలంతే. అర్థమైందా ఈ పాయింట్ ఎవ్రీవన్? ఎస్ సార్. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చింది చూడండి. ఏ చైల్డ్ హూ ఈస్ కాన్స్టెంట్లీ ప్రైజ్డ్ బై టీచర్ అండ్ పేరెంట్స్ ఫర్ బీయింగ్ స్మార్ట్ విల్ లైక్లీ డెవలప్ ఎ సెల్ఫ్ కాన్సెప్ట్ యాజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. నువ్వు బాగా చదువుతావు, నువ్వు తెలివైన వాడివి, నువ్వు అది ఇదని పొగుడుతున్నావు అనుకోండి, వాడు మెల్లగా వాడిలో ఆ కాన్సెప్ట్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే వాడు ఇంటెలిజెంట్ పర్సన్గా చూడడం అనేది మొదలవుతుంది. హీ విల్ స్టార్ట్ లుకింగ్ అట్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. తనను తాను ఒక ఇంటెలిజెంట్ పర్సన్గా చూసుకుంటాడు. అండ్ ఇది కూడా నాకు గుర్తొస్తుంది. ఐ స్టిల్ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ ఆర్ 8th క్లాస్. చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు 6th 7th 8th ఆ టైంలో మా సీనియర్, అంటే నేను 6th చదువుతున్నప్పుడు 7th క్లాస్లో అబ్బాయి ఒకడు వచ్చి, సురేష్ నువ్వు క్లవర్ స్టూడెంట్వి అనేవాడు. నాకు క్లవర్ అనే పదానికి మీనింగ్ అప్పటికి తెలియదు. నేను చదువుకుని తెలుగు మీడియం, 10th క్లాస్ వరకు తెలుగు మీడియమే. ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా నాకు 6th క్లాస్లో ఇంట్రడ్యూస్ అయింది. సో ఐ లెర్న్డ్ ఏబిసిడీస్ ఇన్ 6th క్లాస్. 6th స్టాండర్డ్లో ఏబిసిడీలు ఏబిసిడి అని రాయడం మొదలు పెట్టాం మేము. ఇప్పుడు మీరు ఎల్కేజీలు నర్సరీలోనే మొదలు పెట్టేస్తున్నారు.
పాలు తాగుతున్నప్పుడే టీవీలో చూసేస్తున్నారు, నేర్చేసుకుంటున్నారు, యూట్యూబ్లో చూసి నేర్చేసుకుంటున్నారు ఇప్పటి జనరేషన్. బట్ నేను చదువుకున్నప్పుడు 6th క్లాస్కి వెళ్ళినంత వరకు నాకు ఏబిసిడీలు అంటే ఇన్ఫార్మల్గా వచ్చి ఉండొచ్చేమో, కానీ అఫీషియల్గా ఫార్మల్గా కరికులంలో లేదు. ఇప్పుడు మార్చారేమో, అప్పటి మా కరికులంలో, గవర్నమెంట్ స్కూల్ కరికులంలో లేదు. 6th క్లాస్లో అఫీషియల్గా ఏబిసిడి నేర్చుకున్నాను. సో 7th లోనో 8th లోనో ఎప్పుడో వాడు నువ్వు క్లవర్ స్టూడెంట్ అనేవాడు. నేను ఎప్పుడు క్లాస్లో నేనే ఫస్ట్ వచ్చేవాడిని. ఏ ఎగ్జామ్ పెట్టిన హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, యూనిట్ టెస్ట్, యాన్యువల్ టెస్ట్, క్విజ్, తోటకూర ఏది పెట్టని ఎప్పుడు పెట్టని నాకే వచ్చేది ఫస్ట్. సబ్జెక్ట్ వైజ్ అవ్వని, ఓవరాల్గా కావని ఎలా పెట్టినా ఫస్ట్ వచ్చేది. సో అందుకని మేబీ వాడికి ఆ ఇంప్రెషన్ స్ట్రాంగ్గా ఫామ్ అయిందేమో, వాడు సీనియర్ అయినప్పటికీ నా గురించి విన్నాడేమో, వాడు వచ్చి అలా అనేవాడు అనమాట. సో అంటిల్ దెన్ ఐ వాజ్ జస్ట్, నేను ఎగ్జామ్స్ రాసేసేవాడిని, మార్కులు వచ్చేసేవి అంతే, ఫ్లోలో వెళ్ళిపోవడమే. సో నేను తెలివైనోడిని, నేను తెలివి తక్కువని అనే కాన్సెప్ట్ నాకు లేదు. వెన్ పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ దట్, వెన్ టీచర్స్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మై పొటెన్షియల్, వెన్ మై ఫెలో స్టూడెంట్స్ స్టార్టెడ్ praising me, slowly I kind of understood maybe I am more intelligent than these people. నాకు కొంచెం ఇంటెలిజెన్స్ లెవెల్ ఎక్కువ ఉందేమో, అందుకే వీళ్ళని పొగుడుతున్నారేమో. అలా నా మీద నాకు ఒక సెల్ఫ్ కాన్సెప్ట్ అలా బిల్డ్ అవుతుంది. సో ఈ బిలీఫ్ అనేది ఏమవుతుంది, ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. బిలీఫ్ వచ్చాక నువ్వు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తావు, లీడింగ్ దెమ్ టు పర్సూ ఛాలెంజెస్ విత్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి అమ్మా, అనదర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మీకు పక్కాగా పట్టు వచ్చేసే సబ్జెక్ట్తో. ఇప్పుడు మళ్ళీ నా లైఫ్ నుంచి చెప్తాను. సో నేను 32 ఇయర్స్, అరౌండ్ 2017, అంటే 32 ఇయర్స్ ఏజ్లో ఐ డిసైడెడ్ టు క్విట్ మై ఫ్లరిషింగ్ కార్పొరేట్ జాబ్. నేను ఇండియాలో ఒక టాప్ మోస్ట్ కంపెనీలో నెలకి 3 lakhs పైన శాలరీతో మంచి జాబ్లో ఉన్నాను, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అది నేను క్విట్ చేసి, ఇప్పుడు నా కంపెనీ నచ్చకపోతే నేను ఇంకో కంపెనీకి వెళ్ళిపోవాలి. ఆ కంపెనీ నచ్చలేదు అనుకోండి, ఇఫ్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఐ షుడ్ మూవ్ ఆన్ టు అనదర్ కంపెనీ. బట్ నాకు ఆ కార్పొరేట్ లైఫే నచ్చలేదు. సో కార్పొరేట్ లైఫే నచ్చలేదు. పోనీ పూర్వం నుంచి మా తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఏమైనా దండిగా ఉన్నాయంటే లేవు. ఎందుకంటే మాది లోవర్ మిడిల్ క్లాస్ లేదా మిడిల్ క్లాస్ అనుకోండి. పేరెంట్స్ సంపాదించింది పెద్దగా లేదు, యావరేజ్గా సంపాదించారు. అలాగని మాకు మరి తిండికి లేని పరిస్థితే కాదు, యావరేజ్గా ఉంది. సో మేబీ ఈ జనరేషన్, అంటే నా జనరేషన్ నుంచి నేను మా వైఫ్ మేము వెల్త్ జనరేట్ చేస్తే నా కొడుకు మిడిల్ క్లాస్ కాకుండా అప్పర్ క్లాస్ అవుతాడు. అలాంటి సమయం అది. ఆ టైంలో ఐ డిసైడెడ్ టు క్విట్. నేను క్విట్ చేద్దాం జాబ్ అని డిసైడ్ అయ్యాను. క్విట్ చేసి ఏం చేస్తానంటే, నాకు అప్పటి వరకు నేను చెయ్యని పని, అంటే నాకు ఇష్టమే టీచింగ్, ఇష్టం అని చెప్పి నేను ఫీల్ అవుతుంటాను ఇంటర్నల్గా, కానీ ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీచింగ్ చేయలేదు, కెరియర్ లాగా చేయలేదు. సరదాగా ఊరు వెళ్ళినప్పుడు ట్యూషన్లు చెప్పడం అంతే తప్పితే, ఏదో నలుగురు పిల్లలకి సహాయం చేయడం అలా తప్పితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీచింగ్ని ప్రొఫెషనల్గా తీసుకోలేదు. అప్పుడు ఐ డిసైడెడ్ టు క్విట్ అండ్ పర్సూ టీచింగ్ యాజ్ ఏ కంప్లీట్ కెరియర్. ఒక ఇన్స్టిట్యూట్ పెడదాము, మనం మంచిగా టీచ్ చేద్దాం, మనకి టీచింగ్ అంటే ఇష్టం కదా, స్టూడెంట్స్కి బెస్ట్ ఇద్దామని చెప్పి నేను ఒక ఫ్లరిషింగ్ కార్పొరేట్ కెరియర్ క్విట్ చేసి, సో ఐ బికేమ్ ఏ టీచర్ బై చాయిస్. ఓకే, చాయిస్ అంటే నేను కావాలని అయ్యాను, ఫ్లోలో అవ్వలేదు. ఫ్లోలో అవ్వడం వేరు. ఫ్లోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను, ఫ్లోలో సేల్స్ మేనేజర్ అయ్యాను, అది వేరు, అదంతా ఫ్లోలో అయిపోయింది. కానీ టీచర్ బై చాయిస్ అయ్యాను, నేను కావాలని అయ్యాను. సో నేను ఇప్పుడు నేను అలా మొత్తం వదిలేసి రోడ్డు మీదకి వచ్చినప్పుడు, రేపు పొద్దున్న నీకు రూపాయి ఇన్కమ్ వస్తుందా రాదా నీకు తెలీదు, నువ్వు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా రాదా తెలీదు, సక్సెస్ అవుతావా ఫెయిల్ అవుతావా తెలీదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్, లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్. అసలు టీచింగ్ అనేది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెరీర్గా ఎప్పుడు తీసుకోలేదు. అసలు నా గురించి నేను మంచి టీచర్ అని నేను అనుకుంటున్నాను, కానీ నేను నిజంగా టీచింగ్ బాగా చేస్తానా, స్టూడెంట్లకి నా క్లాసులు నచ్చుతాయా లేదని కూడా నాకు కూడా క్లారిటీ లేదు, దిగేంత వరకు తెలియదు. బట్ స్టిల్ ఐ జంప్డ్ ఇట్ టు ఇట్. ఎందుకు? బికాజ్ ఐ హ్యావ్ ఏ సెల్ఫ్ పర్సెప్షన్ అబౌట్ మై సెల్ఫ్, ఆర్ సెల్ఫ్ కాన్సెప్ట్ అబౌట్ మై సెల్ఫ్, దట్ ఐ కెన్ టేక్ ఆన్ ఛాలెంజెస్. నేను ఛాలెంజెస్ని టేక్ ఆన్ చేయగలిగే కెపాసిటీ నాకు ఉంది అని నేను నమ్మాను. నాకు ఉంది అని నేను నమ్మాను. అలా నేను నమ్మడానికి చిన్నప్పటి నుంచి జరిగిన రకరకాల సంఘటనలు, ఇన్సిడెంట్స్, ఇంటరాక్షన్స్ కారణం. సో దానివల్ల ఛాలెంజెస్ని నేను కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయగలుగుతాను అని నేను నమ్మాను కాబట్టి దిగాను. దిగిన తర్వాత ఇన్యూమరబుల్ ఛాలెంజెస్ రోజు వస్తూనే ఉంటాయి, వాటిని కాన్ఫిడెన్స్ హ్యాండిల్ చేస్తూనే ఉంటాం. సో నీకు సెల్ఫ్ కాన్సెప్టే అన్నిటికీ దారితీస్తుంది. అలాగే ఇంకోటి చూడండి,
On the other hand, a child who is frequently criticized or ignored might develop low self-esteem, believing they are not good enough. ఎప్పుడు అతను తిడుతూ వీడెందుకు పనికిరాడరా, వీడెందుకు పనికిరాడరా, వీడెందుకు పనికిరాడరా అని అందరూ అన్నారు అనుకోండి, నిజంగానే వాడు అలా పనికిరాని వాళ్ళ తయారయ్యే అవకాశం ఉంటుంది. సో వాడికి లో సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ అవుతుంది. ఏమో నేను దేనికి చేతగాని వాడినేమో, నాకేమీ తెలియదేమో. సో దిస్ సెల్ఫ్ కాన్సెప్ట్ కెన్ ఎఫెక్ట్ దేర్ సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ అచీవ్మెంట్స్, రీఇన్ఫోర్సింగ్ ద నెగిటివ్ ఫీడ్బ్యాక్ దే హ్యావ్ రిసీవ్డ్. మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, ఒకరిని అదే పనిగా తిడుతూ ఉంటే వాళ్ళు నిజంగానే కాన్ఫిడెన్స్ లేని పర్సన్స్గా మారిపోతారు. వాళ్ళ మీద వాళ్ళకి ఎప్పటికీ కాన్ఫిడెన్స్ రాదు. బికాజ్ యూ కమ్ చిన్నప్పటి నుంచి ప్రతిదానికి క్రిటిసైజ్ చేస్తూ తప్పుపడుతూ వీడికేం తెలియదు, వీడేమవుతాడు, వీడెందుకు పనికిరాడు, ఇలా మాట్లాడితే వాడు అలాగే తయారయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ మీకు ఏమర్థమైంది ఫైనల్గా ఇక్కడ? దిస్ ఈజ్ యూ. సో దిస్ ఈజ్ సొసైటీ అండ్ యూ లుక్ through the mirror of society and you receive an image. That image is your self-concept. You will understand who you are through your social interactions. You will understand who you are through social interactions. అర్థమైందా? సొసైటీ అనేది ఒక మిర్రర్ లా పనిచేస్తుంది. కాన్సెప్ట్ గివెన్ బై చార్లెస్ కూలీ. ఇవి మీరు రాయాలి, గుర్తుపెట్టుకోవాలి. థింకర్స్ పేర్లు చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఎస్ సార్. రైట్. వర్షిత నీకు అర్థమవుతుందా? ఇవాళే వచ్చావు. అర్థమవుతుంది సార్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, డ్రమటర్జికల్ అనాలిసిస్. ఇది ఇచ్చింది ఎవరు? ఎర్వింగ్ గాఫ్మన్. ఈయన ఏం చెప్పారు? డ్రమటర్జికల్ అనాలిసిస్ లైకెన్స్ అంటే కంపేర్స్ సోషల్ ఇంటరాక్షన్ టు ఏ థియేట్రికల్ పర్ఫార్మెన్స్. ఈయన సోషల్ ఇంటరాక్షన్ ఏం చేశారమ్మా? థియేట్రికల్ పర్ఫార్మెన్స్తో పోల్చారు. ఇది నిజమే కదా? చెప్పండి. మనం సొసైటీ అనేది ఒక రంగస్థలం. సొసైటీలో మనం దిగాక మనం చేసేవన్నీ ప్రదర్శనలే, అవునా కాదా? అంటే మనుషులు ఏం చేస్తారమ్మా? నటించేస్తారు, అవునా కాదమ్మా? నిజంగా ఎవడు బతుకుతున్నాడు ఇప్పుడు? అందరూ నటనలోనే బతుకుతున్నారు. ఎవడు కూడా రియల్గా బతకట్లా. ఎవ్రీ వన్ నటిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నటిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా డ్రమటైజ్ చేస్తున్నారు లైఫ్ని. లైఫ్ అనేది ఒక డ్రామాగా మారిపోయింది. లైఫ్ అనేది ఒక డ్రామా. మన జాతిరత్నాల లాంగ్వేజ్లో మాట్లాడితే లైఫ్ జిందగీ అయిపోయింది సార్. లైఫ్ జిందగీ అయిపోయింది, డ్రామా. మనందరం ఎవరు? ఆర్టిస్టులు. సో ఇన్ దిస్ ఫ్రేమ్వర్క్ ఇండివిజువల్స్ ఆర్ సీన్ యాజ్ యాక్టర్స్ హూ ప్లే వేరియస్ రోల్స్ ఇన్ డిఫరెంట్ సోషల్ కాంటెక్స్ట్స్. డిఫరెంట్ సోషల్ కాంటెక్స్లో వాళ్ళు డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తారు. యాజ్ పర్ దిస్ వేరియస్ సోషల్ కాంటెక్స్లో వేరియస్ రోల్స్ ఇండివిజువల్స్ ప్లే చేస్తారు. They engage in impression management, where they try to control how others perceive them by managing their expressions, actions, behaviors. అంతే కదా? లోపల ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు తక్కువ. చాలామంది ఇంప్రెషన్ మేనేజ్మెంట్. నేను ఇలా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో, నేను అలా మాట్లాడితే వీళ్ళు ఏమనుకుంటారో, నేను నార్మల్గా ఉంటే వాళ్ళు ఎలా తీసుకుంటారో అని చెప్పి, ఓకే, ఎదుటి వాళ్ళు నన్ను ఎలా పర్సీవ్ చేసుకుంటారో అనేదాన్ని మైండ్లో పెట్టుకొని మనం మాట్లాడతాం. మన ఎక్స్ప్రెషన్ కావచ్చు, మన యాక్షన్ కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. సో సోషల్ ఇంటరాక్షన్ ఈజ్ దస్ ఎ డైనమిక్ అండ్ స్ట్రాటజిక్ ప్రాసెస్ వేర్ పీపుల్ ప్రజెంట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ లైట్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎంత బెస్ట్, అంటే వాళ్ళు ఎంత బెస్ట్గా ప్రొజెక్ట్ చేసుకోగలిగితే అంత బెస్ట్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పీపుల్ ఆల్వేస్ ట్రై టు ప్రొజెక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ది బెస్ట్ పాసిబుల్ వే డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్. ఇది ఎవరు చెప్పారు? ఎర్విన్ గాఫ్మన్. డ్రమటర్జికల్ అనాలిసిస్, సోషల్ ఇంటరాక్షన్ ఏం చేశారమ్మా? థియేట్రికల్ పర్ఫార్మెన్స్. మనం కూడా అంటాం కదా, జీవితం ఒక నాటక రంగం అంటాం, తెలుగులో కూడా అంటారు.
జీవితం అనేది నాటక రంగం. ఇందులో మనం అందరం పాత్రధారులమే అంటాం. పాత్రధారులమే అంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ దేవుడు ఇస్తాడు, అది ప్లే చేస్తాం అనే కాంటెక్స్ట్లో ఆ డిస్కషన్ వచ్చింది. కానీ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే మనుషులు ఎప్పుడు కూడా ఎదుటివాడు మనల్ని ఎలా చేస్తే ఏమనుకుంటారు, అలా చేస్తే ఏమనుకుంటారు అనేది ఆలోచించి వాళ్ళు దే చూస్ దేర్ యాక్షన్. They choose their action, they choose their words, they choose their expressions, they choose their behaviors based on how they feel others perceive it. ఎదుటి వాళ్ళు దీన్ని ఎలా అనుకుంటారు అనుకొని ప్రవర్తిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, ఇన్ ఎ జాబ్ ఇంటర్వ్యూ, candidates often present themselves as highly competent, confident and well suited for the role. They carefully choose their words, attire and behavior to create a positive impression on the interviewer. అంతే కదా. దిస్ ఈజ్ సిమిలర్ టు అన్ యాక్టర్ ప్లేయింగ్ ఎ రోల్ ఆన్ ఎ స్టేజ్. అంతే కదా. మరి సినిమా యాక్టర్ ఒక స్టేజ్లో రోల్ ఎలా ప్లే చేస్తాడో, లేదా డ్రామా ఆర్టిస్ట్ నాటక మండలి ఓకే దాంట్లో ఎట్లా వాళ్ళు రంగస్థలంలో ఎలాగైతే వాళ్ళు రోల్ ప్లే చేస్తారో ఇక్కడ కూడా అంతే. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి యూ ప్లే ఏ రోల్. ఇంటర్వ్యూలో ఏం చేయాలి, నువ్వు తోపు తురుము అని చెప్పి చూపించుకోవాలి. క్లాస్ రూమ్లోకి వచ్చేసరికి అగైన్ యూ ప్లే ఏ రోల్. స్టూడెంట్ అంటే నువ్వు బుద్ధిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, టీచర్ని గౌరవించాలి. Okay, when you go home, you play a role like a naughty kid. When you meet your girlfriend or boyfriend, you play a role like a naughty girlfriend or boyfriend. So different places lo, different context lo, different situations lo, you play different roles. So where every action and word is calculated to elicit a particular response from the audience. నువ్వు ఏం చేసినా ఏం మాట్లాడినా, ఎలిసిట్ అంటే ఎక్స్ట్రాక్ట్, రప్పించడం, ఎదుటి వాళ్ళ నుంచి ఒక పర్టికులర్ రెస్పాన్స్ రప్పించేలాగా మీ మాట మీ చేత అనేది ఉంటుంది. ఇన్ డైలీ లైఫ్ పీపుల్ సిమిలర్లీ మేనేజ్ హౌ దే ఆర్ పర్సీవ్డ్ ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్, వెదర్ విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆర్ కొలీగ్స్. డైలీ లైఫ్లో కూడా పీపుల్ సిమిలర్లీ మేనేజ్ హౌ దే ఆర్ పర్సీవ్డ్ ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్. ప్రతి సందర్భంలో కూడా మనల్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు అనే దాన్ని మనం మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. వి డోంట్ గో బై ఇట్. వి డోంట్ గో బై ఇట్ జనరల్లీ. మనం జనరల్గా వెళ్ళాము. మనం ఎప్పుడు కూడా జనరల్గా వెళ్ళాం. వి ఆల్వేస్ ట్రై టు మేనేజ్ హౌ దే ఆర్ పర్సీవ్డ్ ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్. మనల్ని ఎదుటివాడు ఎలా పర్సీవ్ చేస్తున్నాడు అనేది మనం ఎప్పుడు కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాం. క్లియర్ కదమ్మా ఇది డ్రమటాలజికల్ అనాలిసిస్. Yes, sir. రైట్. ద లాస్ట్ వన్, లేబులింగ్ అప్రోచ్. లేబులింగ్ అప్రోచ్ అంటే ఏంటి? అగైన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ హోవర్డ్ బెకర్. ఇట్ ఫోకసెస్ ఆన్ హౌ లేబుల్స్. లేబుల్స్ అంటే అర్థం ఏంటి? ముద్ర. వీడు వెధవరా, వీడు ఎందుకు పనికిరాడు, ఈ అమ్మాయి చాలా జీనియస్, వీడు ఒక దొంగ వెధవ. ఇవన్నీ ఏంటి? లేబుల్స్. సో డీవియంట్ అంటే పద్ధతిగా ఉండడు, అంటే అందరిలాగా ఎలా ఉండాలో అలా ఉండడని. క్రిమినల్, నేరస్తుడని. జీనియస్ అంటే వాడు తెలివైనవాడని. ఇలాంటి లేబుల్స్ అనేవి వెన్ దే ఆర్ అటాచ్డ్ టు ఇండివిజువల్స్ ఆర్ బిహేవియర్స్, దే కెన్ షేప్ సోషల్ ఐడెంటిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ హౌ అదర్స్ పర్సీవ్ అండ్ ఇంటరాక్ట్ విత్ దెమ్. అర్థమైందా ఇక్కడ ఏం చెప్తున్నారు? లేబులింగ్ అప్రోచ్ ఏం చెప్తుంది? మనం వ్యక్తులకి లేబుల్స్ ఇచ్చినప్పుడు ఇవి ఏం చేస్తాయంటే మనకి చూడండి ఒకసారి. Once a label is applied, it can become a self-fulfilling prophecy where the labeled individual begins to act in accordance with the label, reinforcing the label's accuracy. ఇప్పుడు నువ్వు తెలివైన వాడివి అంటే యూ ట్రై టు యాక్ట్ లైక్ దట్. అంటే అలా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ప్రయత్నం చేస్తూ నువ్వు అలాంటి వాడివి అవుతావు. నువ్వు ఎందుకు పనికిరాని వాడిని తిడుతూ ఉంటే నువ్వు బాగా డల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి నిజంగానే పనికిరాని వాడిలాగా మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే నీకు లేబుల్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఇండివిజువల్ బిగిన్స్ టు యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ దట్ లేబుల్. నువ్వు అలాగే ప్రవర్తించడానికి తెలియకుండానే ప్రయత్నించి ఆ లేబుల్ యాక్యురసీ నువ్వు స్ట్రెంథన్ చేసే పరిస్థితి అనేది వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నారు? ముందుకెళ్తే మళ్ళీ లేబులింగ్ అప్రోచ్ ఏం చెప్తుంది? ఫోకసెస్ ఆన్ హౌ లేబుల్స్ అటాచ్ టు ఇండివిజువల్స్ ఆర్ బిహేవియర్స్. వ్యక్తులకి బిహేవియర్స్కి అటాచ్ చేసే లేబుల్స్ అనేవి సోషల్ ఐడెంటిటీని ఎలా క్రియేట్ చేస్తాయి, ఎలా షేప్ చేస్తాయి, అండ్ ఇన్ఫ్లుయెన్స్ హౌ అదర్స్ పర్సీవ్ అండ్ ఇంటరాక్ట్ విత్ దెమ్. బయట వాళ్ళతో జరిగే ఇంటరాక్షన్స్ని వాళ్ళు ఎలా చూస్తారు, ఎలా ఇంటరాక్ట్ అవుతారు అనే దాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇప్పుడు నీకు తెలివైన వాడు, వీడు ఏదన్నా ఎదుర్కోగలడు అనే లేబుల్ ఉందనుకోండి. ఇప్పుడు బయట వాళ్ళు నన్ను ఎప్పుడన్నా చూసినా
మీకు ఒక మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను అగైన్ ఐ గో బ్యాక్ టు మై ఓన్ ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడు నా గురించి చెప్తున్నారు, మరి నాకు తెలిసినవి అదే కదా, నా లైఫే నాకు తెలుస్తుంది, బయట లైఫ్ నాకు తెలియదు కదా. సో అందుకే నా లైఫ్ నుంచి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. నేను జాబ్ మానేసి ఆ, నేను ఇన్స్టిట్యూట్ పెట్టి స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో, ఎర్లీ డేస్లో మీరు తీసుకుంటే, అండ్ ఇన్స్టిట్యూట్ పెట్టలేదు కొన్నాళ్ళు, ఇంకా ఖాళీగా ఉన్నాను, ఏం పెట్టకుండా ఖాళీగా కూడా ఉన్నాను కొన్నాళ్ళు. ఎందుకంటే ఐ వాజ్ థింకింగ్ వాట్ టు డూ. నేను జాబ్ మానేసే టైంకి యూ వుడెంట్ ఈవెన్ బిలీవ్, ఐ డింట్ హ్యావ్ ఎ ప్లాన్ బి. ఏం చెయ్యాలో నేను డిసైడ్ అవ్వాల. డిసైడ్ అవ్వకుండా మానేశాను. ఐ టుక్ సమ్ బ్రేక్ తీసుకొని, గ్యాప్ తీసుకొని, నేను ఇప్పుడు మీలాగా గ్రూప్ 1 లేకపోతే, నాకు అప్పటికి ఏజ్ 32 దాటేసింది. సో యూపీఎస్సీకి ఎలిజిబిలిటీ లేదు. గ్రూప్ 1 ఏమైనా రాయాలా, ఎందుకంటే నేను సొసైటీకి ఎక్కువ కనెక్ట్ అవుతాను. సో గ్రూప్ 1 ఏమైనా రాద్దామా, లేదా నాకు టీచింగ్ ఇష్టం కాబట్టి టీచింగ్ చేద్దామా, కార్పొరేట్లో నాకు నాకు హ్యాపీనెస్ లేదు, డబ్బులు వస్తున్నాయి కానీ హ్యాపీగా లేము. ఇట్లా ఆలోచించుకుంటూ చివరికి ఐ చోజ్ టీచింగ్ అయితే బెస్ట్ ఉన్న అన్ని ఆల్టర్నేటివ్స్లోకి. ఈ ఎగ్జామ్ రాసి నేను జాబ్లోకి వెళ్ళినా, ఐ డోంట్ నో హౌ మచ్ ఐ విల్ ఎంజాయ్ దట్ జాబ్. అగైన్ ఇట్స్ ఎ జాబ్ వేర్ నా పైన ఒక సుపీరియర్ ఉంటారు, వాళ్ళు చెప్పింది నేను ఫాలో అవ్వాలి. అందులో మళ్ళీ పొలిటీషియన్స్, కరప్షన్స్, వీటిని నేను హ్యాండిల్ చేయగలనా లేదా, అడ్మినిస్ట్రేషన్ నేను ఇష్టపడగలనా లేదా, ఐ డిడ్ నాట్ హ్యావ్ ఫుల్ క్లారిటీ. ఐ వాజ్ క్లియర్ అబౌట్ బీయింగ్ క్లోజర్ టు సొసైటీ, అది క్లారిటీ ఉంది. కానీ అందులో నేను సర్వైవ్ అవ్వగలనా లేదా, సక్సెస్ అవ్వగలనా లేదా, జాబ్ కొడతానా లేదన్న భయాలు నాకు లేవు. ఐ డిడ్ నాట్ హ్యావ్ దట్ ఫియర్ వెదర్ ఐ కుడ్ క్రాక్ ఇట్ ఆర్ నాట్. నేను కూర్చుంటే కొడతానని తెలుసు నాకు. కానీ ఎందుకంటే నేను నా పొజిషన్ అంటే, నేను చిన్నపిల్లని కాదు కదా. అప్పటికే 10 ఏళ్ళు జాబ్ చేసిన వాడికి జాబ్ కొడతానా లేదా అన్న భయాలు నాకు లేవు. కొట్టొచ్చు కొట్టకపోవచ్చు అనే ఆలోచన కూడా లేదు. మనం మనసు పెట్టి కూర్చుంటే నేను జాబ్ కొడతానని నమ్మకం ఉంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఒకవేళ జాబ్ వచ్చినా ఆ జాబ్ నేను ఎంజాయ్ చేయగలుగుతానా లేదా, అలాంటి క్వశ్చన్ మార్క్స్ మైండ్లో ఉండిపోయాయి. కానీ టీచింగ్ గురించి తలుచుకుంటే ఎస్, ఇందులో అసలు ఇష్యూసే లేవు, ఇది నేను 100% ఎంజాయ్ చేస్తాను, ఇందులో తిరుగులేదు. సో పక్కాగా మనం చేయొచ్చు అని ఇంకా ఈ ప్రొఫెషన్ మనం చూజ్ చేసుకున్న తర్వాత, నేను చూసేవాడికి ఎలా ఉంటుందంటే, అరే జాబ్ మానేశాడు, మళ్ళీ ఇంకా సొంతంగా ఏదో ట్రై చేస్తున్నాడు అన్నప్పుడు, 99% ఆఫ్ ద పీపుల్ ఐ ఇంటరాక్టెడ్ విత్, అంటే ఎవరు, మా చుట్టాలు కావచ్చు, మా ఊర్లో వాళ్ళు కావచ్చు, ఇలాంటి మెజారిటీ పీపుల్ ఎవ్వరూ నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఎవరో 1%, 2% నా గురించి పూర్తిగా తెలియని వాళ్ళు తప్పితే, మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఎవరు డిస్కరేజ్ చేయలేదు. ఎందుకంటే రీజన్ ఏంటి, దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఇంప్రెషన్ అబౌట్ మీ. సో తిను ఇలా చేశాడంటే ఆలోచించుకునే చేస్తాడు, దిగాడంటే సాధిస్తాడు, అంత కాన్ఫిడెన్స్ ఉంది తనకి అంత కెపాసిటీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉందని వాళ్ళు నమ్మారు. సో వాళ్ళు నమ్మడం వల్ల వాళ్ళంతా మాట్లాడేటప్పుడు కూడా ఎవరు నెగిటివ్గా మాట్లాడేవారు కాదు. అందరూ నెగిటివ్గా మాట్లాడుంటే మేబీ అది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కొంత దెబ్బతీసేదేమో, నాకే తెలియదు. కానీ ప్రతి ఒక్కడు నాకు ఒక లేబుల్ ఇచ్చేసారు వాళ్ళు, ఏంటంటే ఎస్, దిస్ మ్యాన్ క్యాన్ టేక్ ఆన్ ఛాలెంజెస్. వీళ్ళు ఇప్పటి వరకు లైఫ్లో ఏ ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అవ్వలేదు. ఎంసెట్లో 600 వచ్చింది, క్యాట్లో 99% వచ్చింది, పనిచేసినవన్నీ టాప్ మోస్ట్ కంపెనీస్, శాలరీ కూడా ఆ ఏజ్కి, మంచి కాలేజీలో చదువుకున్నాడు. సో ఎక్కడ చూసినా సరే ట్రాక్ రికార్డ్ అనేది బాగుంది, చిన్నప్పటి నుంచి మనం చూసాము, స్కూల్లో కూడా ఎప్పుడు ఫస్ట్ ఇవన్నీ చూసాం కాబట్టి వాళ్ళకున్న ఇంప్రెషన్ అనేది అలాంటిది. దానివల్ల వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడేవారు. నువ్వు ఏదైనా కొడతావు, ఏదైనా సాధిస్తావు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా, అరే జాబ్ మానేసావా, ఎందుకు ఇలాగా, ఇలా అలా అన్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు జాలిపడిన వాళ్ళు. అదర్వైజ్ మెజారిటీ అందరూ కూడా పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే నా మీద అలా ఒక లేబుల్ వేసేసి, ఏంటి వీడు, హీ కెన్ టేక్ ఆన్ ఛాలెంజెస్, వీడు హ్యాండిల్ చేయగలడు, వీడు చూసుకోగలడు అని ఎప్పుడైతే లేబుల్ వేసేసి వాళ్ళు నన్ను వీడి కాన్ఫిడెంట్ పర్సన్గా చూసారో, అది ఒక రకంగా ఏమవుతుంది, నా మీద నా కాన్ఫిడెన్స్ ఇంకా పెంచుతుంది. ఇంతమంది నన్ను నమ్ముతున్నారంటే, అలాంటప్పుడు నన్ను నేను నమ్మకపోతే ఎలాగా. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు చిన్నప్పటి నుంచి మీ ట్రాక్ రికార్డ్ బాగాలేదనుకోండి, అంటే స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, కావచ్చు, ఎప్పుడు ట్రాక్ రికార్డ్ బాగాలేనప్పుడు, ఎప్పుడు మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు వీడేం చేయలేడు, వీడేం సాధించలేడు అన్నప్పుడు, మీరు 21, 22 ఏళ్ళకి లైఫ్ విషయంలో ఒక సీరియస్నెస్ వచ్చి, ఏదో సాధించాలన్న కసి మీలో బాగా కలిగి, నేను సివిల్స్కి వెళ్తాను అంటే నవ్వుతారు. కొంతమంది సపోర్ట్ చేస్తారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇంప్రెషన్ దే హ్యాడ్ ఆన్ యూ ఫర్ సో లాంగ్. అంటే మీరు కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పటి వరకు లైఫ్లో సీరియస్గా ఉండకపోవచ్చు, ఇప్పుడే ఆ సీరియస్నెస్ మీకు వచ్చి ఉండొచ్చు, కానీ వాడే వెంటనే గుర్తించడు దాన్ని. మీరు లైఫ్లో సీరియస్ అయ్యారు, ఇంతకు ముందులా కాదు,
ఇంతకుముందు ఎలా చదివినా సరే ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యారని మీ మనసుకు తెలుస్తుంది, కానీ వాడికి తెలియదు. వాడికి తెలియకపోవడం వల్ల వాళ్ళు వెకిల్ చేస్తారు, కామెంట్లు చేస్తారు. ఆ కామెంట్స్ మనకి ఏం చేస్తాయి? నీరుగారుస్తాయి. ఇది నాకు తెలిసి ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఫేస్ చేసేది రియల్ లైఫ్లో. కొంతమంది ఎస్ మీ గురించి తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని దగ్గరగా చూసిన వాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని లేబుల్ చేసే విధానం ఒకలా ఉంటుంది, ఎంకరేజ్ చేస్తారు. ఇంకొంతమంది, మెజారిటీ అందరూ కూడా డిస్కరేజ్ చేస్తారు. నా కేసులో నాకు డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ, ఎక్కువ మంది ఎంకరేజ్ చేశారు. అంటే ఎక్కువ మంది ఎంకరేజ్ అంటే చప్పట్లు కొట్టి చేసే అనలేదు, కానీ ఎక్కువ మంది డిస్కరేజ్ చేయలేదు. సో దానివల్ల నెగిటివిటీ నాకు ఎక్కువ రాలేదు. బట్ మెజారిటీ పీపుల్కి నెగిటివిటీ వస్తుంది. సో ఆ నెగిటివిటీని ఓవర్కమ్ చేసి, హ్యాండిల్ చేసి మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. కొంతమంది ఈ ఫ్లోలో ఆ నెగిటివిటీకి అబ్జార్బ్ అయిపోయి ఇంక నా వల్ల కాదురా అని గివప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో దట్స్ వాట్ ద కాన్సెప్ట్. అంటే నిన్ను ఎలా లేబుల్ చేస్తే నువ్వు అలా మారిపోయే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు స్కూల్లో చూడండి, స్టూడెంట్ని ట్రబుల్ మేకర్గా అందరూ లేబుల్ చేశారనుకోండి. సో ఆ స్టూడెంట్ని టీచర్స్, పిఎస్ ఎలా ట్రీట్ చేస్తారు? అరే వీటితో డేంజర్ రైట్, తినగా ఉండడు. ఆడు నార్మల్గా ఉన్నా సరే ఆయన కామెంట్ చేస్తారు. పక్కన వాళ్ళు కూడా, అరే వీడు కొంచెం తేడా కడరా, ఇటు సరిగ్గా ఉండడు, ఇలా అంటారు. ఇలా అందరూ అనేసి వాడిని మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ మోర్ హార్ష్గా డిసిప్లిన్ చేసే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద శిక్ష వేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? హీ ఫీల్స్ ఏలినేటెడ్. వీళ్ళందరూ నన్ను ఎవడో అర్థం చేసుకోవట్లేదు, అందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, నన్ను సెపరేట్ చేస్తున్నారు, వీళ్ళు వేరు నేను వేరు. తను ఒంటరిగా ఫీల్ అవ్వడం మొదలవుతాడు. ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతాడో, హీ మైట్ ఇంటర్నలైజ్ దట్ దిస్ లేబుల్ అండ్ బిగిన్ టు యాక్ట్ అవుట్ మోర్. ఇంతే, ఇంక రివర్స్ అయిపోయి అప్పుడు నిజంగానే ట్రబుల్ మేకర్గా మారే అవకాశం ఉంటుంది. సో లేబుల్స్ అనేవి మన బిహేవియర్ని, మన సోషల్ ఐడెంటిటీని ఎలా షేప్ చేస్తాయి అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. క్లియర్? అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో ఇది సింబాలిక్ ఇంటరాక్షనిజం. దీంట్లో మనం రఫ్లీ 9 కాన్సెప్ట్స్ చూసాం. డిఫరెంట్ సింబలైజేషన్, లేబులింగ్, లుకింగ్ గ్లాస్ సెల్ఫ్. అంటే ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ సోషలాజికల్ అప్రోచ్. ఇది దీంట్లో మనం మళ్ళీ రకరకాలు మనం చూస్తూ వచ్చు. అయితే దీని యొక్క క్రిటిసిజం ఏంటో ఒకసారి చూద్దాం. సో మైక్రో లెవెల్ సోషల్ ఇంటరాక్షన్ గురించి అది చాలా ఇంటరాక్షన్స్ ఇస్తుంది. అయితే దీనికి కొంత క్రిటిసిజం కూడా ఉంది. ఫస్ట్, ఓవర్ ఎంఫసిస్ ఆన్ మైక్రో లెవెల్ అనాలిసిస్. ఇది టూ మచ్ ఇంపార్టెన్స్ మైక్రో అనాలిసిస్కి ఇస్తుంది. సో క్రిటిక్స్ ఏమంటున్నారంటే, ఇట్ ఫోకసెస్ టూ మచ్ ఆన్ స్మాల్ స్కేల్ ఇండివిజువల్ ఇంటరాక్షన్స్, often neglecting larger social structures and institutions that can also play a significant role in shaping behavior. సో మన బిహేవియర్కి ఎంతసేపు మీరు ఇండివిజువల్ లెవెల్లో సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ షేప్ చేస్తాయని చెప్తూ వచ్చారు, కానీ సొసైటీ లెవెల్లో ఉన్న కొన్ని అంశాలు, సొసైటల్ స్ట్రక్చర్స్లో ఉన్న కొన్ని అంశాలు కూడా మన బిహేవియర్ని షేప్ చేస్తాయనే దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, while it can explain how individuals create meanings in their daily interactions, it may overlook how these interactions are influenced by broader societal forces like capitalism, patriarchy or state power. మీకు అర్థమైందా? ఒక పర్టిక్యులర్ సోషల్ ఇంటరాక్షన్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యు ఆర్ ఎ గర్ల్, నువ్వు ఒక గర్ల్వి. సో గర్ల్వి నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామని, అమ్మాయివి నీకెందుకు, అబ్బాయిలు చూసుకుంటారు, మీకు అవసరమా, ఇలాంటి డైలాగులు మీరు వింటున్నారు అనుకోండి. సో మీరు ఏమనుకుంటారు? ఆ ఇంటరాక్షన్స్ అనేవి మిమ్మల్ని డిమోటివేట్ చేస్తాయి, మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. సో ఆ సోషల్ ఇంటరాక్షన్స్, ఆ బిహేవియర్స్ అన్నీ కూడా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పి సింబాలిక్ ఇంటరాక్షన్ అని చెప్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఇది మైక్రో లెవెల్, చిన్నప్పటి నుంచి తను ఫేస్ చేసిన దానివల్ల. ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఫ్రమ్ మ్యాక్రో లెవెల్, అసలు వాళ్ళు అలా ఎందుకు అంటున్నారు, అమ్మాయివి నీకెందుకు, అమ్మాయికి ఎందుకు ఇదంతా అన్న మాటలు ఎందుకు వచ్చాయి? బికాస్ ఆఫ్ పేట్రియార్కీ. సో పేట్రియార్కీ అనేది ఇంకా పెద్ద ఫినామినన్, అది మ్యాక్రో లెవెల్ ఫినామినన్, మైక్రో లెవెల్ కాదు. సో అంటే ఒక మ్యాక్రో లెవెల్ ఫినామినన్ ఈ రకమైన బిహేవియర్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది సింబాలిక్ ఇంటరాక్షనిజం ఇగ్నోర్ చేస్తుంది. మీకు అర్థమవుతుందమ్మా? ఇట్ ఓన్లీ లుక్స్ ఎట్ మైక్రో ఇంటరాక్షన్స్. ఇండివిజువల్గా నువ్వు నీ సొసైటీతో నీకున్న సోషల్ ఇంటరాక్షన్స్, మీ పేరెంటల్ ఇంటరాక్షన్స్, ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్స్, ఆ ఇంటరాక్షన్స్ వాటి నుంచి నువ్వు నీ బిహేవియర్ ఎలా అవుతుంది. ఇందాక చూడండి, రంగస్థలం మాట్లాడే డ్రమటాలజికల్ అనాలిసిస్. ఆ సిచ్యువేషన్ అంటే, ఈ సిచ్యువేషన్లో నేను ఎలా ఉంటే నాకు వర్కౌట్ అవుతుంది, ఏది నాకు బెటర్ అని ఆలోచించుకొని నువ్వు బిహేవ్ చేస్తావని. అలాగే లుకింగ్ గ్లాస్ సెల్ఫ్. సో సొసైటీ నిన్ను ఏ రకంగా చూస్తే అప్పుడు నీ సెల్ఫ్ కాన్సెప్ట్ అలా బిల్డ్ అవుతుందని. ఓకే, అలాగే లేబులింగ్ అప్రోచ్. అగైన్ సొసైటీ నిన్ను వెధవా, పనికిమాలినోడు అంటే దానివల్ల నువ్వు నిజంగా అలా మారిపోయే అవకాశం ఉంటుందని. ఇలాంటివన్నీ మనం చదువుకున్నాం.
ఇక్కడ ఎక్కడ కూడా మీరు చూస్తే ఇండివిజువల్ లెవెల్లోనే డిస్కషన్ జరుగుతుంది, సొసైటల్ లెవెల్లో జరగట్లేదు. నిన్ను ఎలా చూస్తున్నారు అనే దాన్ని బట్టి నేను ఓవరాల్ బ్రాడర్ సొసైటీ లెవెల్లో మనం చూడట్లేదు. సో మ్యాక్రో ఏం చేస్తుందంటే ఓవరాల్ సొసైటీలో ఇన్ఈక్వాలిటీ అనేది అక్కడ ప్రజల జీవితాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పవర్ ఈక్వేషన్స్ అనేవి ఎలా డిఫైన్ చేస్తాయి, పేట్రియార్కీ ఎలా డిసైడ్ చేస్తుంది, క్యాపిటలిజం ఎట్లా డిసైడ్ చేస్తుంది, ఇలాంటి విషయాన్ని సింబాలిక్ ఇంటరాక్షనిజం ఏం చేస్తుంది, ఇగ్నోర్ చేస్తుంది. బికాస్ దేర్ ఆల్ మ్యాక్రో ఇష్యూస్. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. నెక్స్ట్ చూడండి, ల్యాక్ ఆఫ్ అటెన్షన్ టు పవర్ అండ్ ఇన్ఈక్వాలిటీ. సేమ్ ఇందాకటి పాయింట్లోనే సబ్ పాయింట్ అనుకోవచ్చు మీరు. పవర్ ఇన్ఈక్వాలిటీలు అనేవి మ్యాక్రో ఫినామినన్, అవి మైక్రో కాదు, నీ ఒక్కడికే సంబంధించినవి కాదు. సో ఈ మ్యాక్రో ఫినామినన్ని సింబాలిక్ ఇంటరాక్షన్స్ ఏం చేస్తుంది, ఇగ్నోర్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆఫెన్ క్రిటిసైజ్డ్ ఫర్ నాట్ సఫిషియెంట్లీ అడ్రసింగ్ ఇష్యూస్ ఆఫ్ పవర్ ఇన్ఈక్వాలిటీ, సోషల్ కాన్ఫ్లిక్ట్. The perspective tends to focus on how people create and modify meanings through interaction. Interactions తో వాళ్ళు ఎలా మీనింగ్స్ క్రియేట్ చేస్తారనే దాని మీద చూస్తుంది అంతే. బట్ ఇట్ డస్ నాట్ adequately explain how some meanings are imposed by more powerful groups or how these interactions can reinforce existing social inequalities. ఇవి ఎగ్జిస్టింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని ఎట్లా రెయిన్ఫోర్స్ చేస్తున్నాయి, అంటే స్ట్రెంగ్తెన్ చేస్తున్నాయి అనేదాన్ని చదవట్లేదు. అంటే మన సొసైటీలో ఉన్న పవర్ఫుల్ గ్రూప్స్, అంటే కొంతమంది పవర్లెస్, కొంతమంది పవర్ఫుల్, ఈ పవర్ఫుల్ పవర్లెస్ మధ్య జరిగే సంఘర్షణ అండ్ మనం కొన్ని అంశాలు ఏవైతే మనం ఫీల్ అవుతున్నామో అవి మనం అలా ఫీల్ అయ్యేలా ఎవరు చేస్తున్నారు, దే ఆర్ ఇంపోజ్డ్ బై పవర్ఫుల్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద పర్స్పెక్టివ్ మైట్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇండివిజువల్స్ ఇంటర్ప్రెట్ అండ్ రెస్పాండ్ టు లేబుల్స్ లైక్ క్రిమినల్. అందరూ నిన్ను క్రిమినల్ అంటారు అంటే అలా అంటూ ఉంటే నువ్వు నిజంగానే క్రిమినల్గా మారిపోతావు అనేది చెప్తున్నారు. కానీ అసలు క్రిమినల్గా మారడానికి కారణాలు ఏంటి? ఎకనామిక్ డిస్పారిటీ కావచ్చు, రేసిజం కావచ్చు. రేసిజంతో వాడిని డిస్క్రిమినేట్ చేసి వాడికి అసలు ఏమాత్రం అవకాశాలు ఇవ్వట్లేదు. లేదా కాస్టిజం మీద చూడండి, చాలామంది ఒక పర్టికులర్ కాస్ట్లో ఉన్న వాళ్ళకి అసలు పనులు ఇవ్వరు. అంటే ఎకనామిక్ ఆపర్చునిటీస్ మీరు డినై చేసినప్పుడు, లేదా ఇన్ఈక్వాలిటీస్ వల్ల వాళ్ళని డిస్క్రిమినేషన్ చేసినప్పుడు, ఇట్లాంటి వాటి వల్ల ఇవన్నీ ఏంటి, సిస్టమిక్ ఇష్యూస్. దానివల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు క్రిమినల్స్గా మారే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అన్ఎంప్లాయ్మెంట్ పీక్స్లో ఉన్న క్రిమినాలిటీ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్కి క్రైమ్ రేట్కి మీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందో ఆకలి చావులు వస్తాయి. అంటే ఆకలి పెరుగుతుంది, నీకు ఇన్కమ్ దొరకదు. అప్పుడు నువ్వు నార్మల్గా ట్రై చేసినా రావట్లేదు కాబట్టి నువ్వు ఇంకా తప్పుడు మార్గాలు ఎంచుకునే పరిస్థితి వస్తుంది. అది క్రైమ్కి దారితీసే అవకాశం ఉంటుంది. అంటే ఒకడు క్రిమినల్ అయ్యాడు అంటే అందరూ అన్నారని వాడి ఇంటరాక్షన్స్ వల్లే అని చెప్తున్నాం. కానీ సొసైటల్ సిస్టమిక్ ఇష్యూస్ కూడా మనిషిని అలా మారుస్తాయి, మనిషి అలా బిహేవ్ చేయడానికి కారణం అవుతాయి అనేది ఈ సింబాలిక్ ఇంటరాక్షనిజం ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఫోకసెస్ ఆన్ మైక్రో ఇష్యూస్ అండ్ నాట్ మ్యాక్రో. దెన్ సబ్జెక్టివిటీ అండ్ ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ రిగర్. కొంతమంది ఎలా క్రిటిసైజ్ చేస్తున్నారంటే ఇది టూ సబ్జెక్టివ్. సబ్జెక్టివ్ అంటే ఏంటి, ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ పర్సనల్ ఒపీనియన్స్. బాగా సబ్జెక్టివ్ ఇది, పర్సనల్ ఒపీనియన్స్తో బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అండ్ ఇట్ డజంట్ హ్యావ్ సైంటిఫిక్ రిగర్. ఇందులో సైంటిఫిక్ అప్రోచ్ లేదు, పెద్ద స్టడీస్ లేవు, చాలా తక్కువ. అంటే మనకి మ్యాక్రోలో చేసినంత స్టడీస్ చేయడానికి వాటికి రిగర్ అనేది దీంట్లో లేదు. ఎందుకంటే ఇట్ ఆఫెన్ రిలైస్ ఆన్ క్వాలిటేటివ్ మెథడ్స్ లైక్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, ఇన్డెప్త్ ఇంటర్వ్యూస్. ఇక్కడ సర్వేలు, ఇంటర్వ్యూలు, క్వశ్చనైరు సర్వేస్ కంటే కూడా క్వాలిటేటివ్ ఎక్కువ వాడతారు. అబ్జర్వేషను, ఇంటర్వ్యూస్, దాని ద్వారా మనిషి యొక్క థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ ఇట్ క్యాన్ బి డిఫికల్ట్ టు జనరలైజ్ ఫైండింగ్స్ ఆర్ రెప్లికేట్ స్టడీస్. సో ఒకరిని అబ్జర్వ్ చేసావు బాగా, అది అందరి దగ్గర, ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను, నా ఎక్స్పీరియన్స్ని మీరు జనరలైజ్ చేయడం సాధ్యపడుతుందంటే అంత సాధ్యపడదు అని చెప్పేసి క్రిటిక్స్ అంటున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు దాంతో లింక్ చేసి చెప్పాను, నాకు అది సెట్ అయింది. అది అందరికీ అలాగే సెట్ అవుతుంది అని గ్యారంటీ లేదు అని క్రిటిక్స్ అంటున్నారు. సో దిస్ హ్యాస్ లెడ్ టు డిబేట్స్ about the validity and reliability of the conclusions drawn from symbolic interactionist research. సో దీనివల్ల ఈ సింబాలిక్ ఇంటరాక్షనిస్ట్ రీసెర్చ్, ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు ఎవరో,
నా లైఫ్ని అబ్జర్వ్ చేశారు, తర్వాత ఇన్డెప్త్ ఇంటర్వ్యూ చేశారు. చేశాక నా లైఫ్లో ఉన్న ఇన్సిడెంట్స్ మాట్లాడితే ఇప్పుడు ఇలాంటివన్నీ సింక్ అయ్యేదానికి. సో నాతో జరిగిన ఇంటరాక్షన్ బేస్ చేసుకొని, ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మీరు ఆ థీరీని కన్ఫర్మ్ చేశారు అనుకోండి, అప్పుడు డిబేట్స్ వస్తాయి. ఎందుకని? ఇది అందరికీ ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ ఏముంది? ఈ ఫీలింగ్ని మనం జనరలైజ్ చేయగలుగుతామని ఎలా చెప్తాము? వేరే వాడిని అడిగితే వాడు ఇదే సిచ్యువేషన్ వాడు వేరేలా రియాక్ట్ అవ్వచ్చు అనేది క్వశ్చన్ మార్క్. సో క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ వితౌట్ మోర్ ఎంపెరికల్ డేటా అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, అంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ ఎట్లాంటివి? ఎంపెరికల్ డేటా అంటే సర్వే లాంటి డేటాను మనం తీసుకొచ్చి స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయకుండా ద పర్స్పెక్టివ్ మే ల్యాక్ ది ఆబ్జెక్టివిటీ. ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సొసైటీకి అవసరమైన ఆబ్జెక్టివిటీ దీంట్లో మిస్ అవుతుంది. ఇందులో సబ్జెక్టివిటీ ఎక్కువ అవుతుంది. సబ్జెక్టివిటీ అంటే సంథింగ్ దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పర్సనల్ ఒపీనియన్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్. వాటితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదాన్ని మనం సబ్జెక్టివ్ స్టఫ్ అంటాం. ఇన్ఫ్లుయెన్స్ కాని దాన్ని ఆబ్జెక్టివిటీ అంటే అర్థం ఏంటి? కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్, ఫ్యాక్ట్స్, ఎమోషన్స్కి లొంగ్ అనేది అది ఆబ్జెక్టివిటీ. సో ఆబ్జెక్టివిటీ దీంట్లో లేదు అని అనదర్ క్రిటిసిజం. అండ్ ఫైనలీ, నెగ్లెక్ట్ ఆఫ్ మ్యాక్రో లెవెల్ ప్రాసెస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. సింబాలిక్ ఇంటరాక్షనిజం ఈజ్ సమ్టైమ్స్ సీన్ యాజ్ లిమిటెడ్ ఇన్ ఇట్స్ ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ లార్జ్ స్కేల్ సోషల్ ఫినామినా. లార్జ్ స్కేల్ సోషల్ ఫినామినాని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇది లిమిటెడ్, అంటే దీనికి అంత కెపాసిటీ లేదు అని కూడా అంటారు. వైల్ ఇట్ ఎక్సెల్స్ అట్ ఎక్స్ప్లెయినింగ్ హౌ ఇండివిజువల్స్ నావిగేట్ సోషల్ ఇంటరాక్షన్స్, ఇట్ స్ట్రగుల్స్ టు అకౌంట్ ఫర్ ద బ్రాడర్ స్ట్రక్చరల్ ఫోర్సెస్ అండ్ హిస్టారికల్ ప్రాసెస్ దట్ షేప్ దోస్ ఇంటరాక్షన్స్. సో అర్థమైంది మీకు? బ్రాడర్ సోషల్ ఫోర్సెస్ ఎలా వస్తున్నాయి, లైక్ ఇన్ఈక్వాలిటీ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, క్యాపిటలిజం ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, రేసిజం ఏం చేస్తుంది, రైట్, క్రైమ్ రేట్ ఎలా పెరుగుతుంది, ఇట్లాంటి విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్ట్రగుల్ అవుతుంది. అండ్ అవి రావడానికి గల హిస్టారికల్ రీజన్స్ కూడా అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సోషల్ ఇంటరాక్షన్స్ గురించి మాట్లాడుతుంది, కానీ ఈ సోషల్ ఇంటరాక్షన్స్ని ఇవన్నీ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని చెప్పలేదు. So whatever interactions you might be having today, how they are influenced by broader social phenomena. ఇందాక చెప్పాను, అమ్మాయికి ఏంటి ఇక్కడ పని, అమ్మాయి ఎందుకు చదువు, దాని వెనకాల ఉన్న సోషల్ ఫినామినా ఏంటి? పేట్రియార్కీ. మనం అనుకుంటాం, గబుక్కున మనకు అర్థం కాదు, రియల్ లైఫ్లో మనకి వెంటనే అర్థం కాదు. సో పేట్రియార్కల్ మైండ్ సెట్ అనేది ఇన్గ్రెయిన్ అయిపోయింది. అది ఒక్కసారిగా బయటికి తీసేయమంటే తీయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంటాను, మా మిస్సెస్ ఉంటారు, ఇద్దరిని ఒకే రకంగా ట్రీట్ అంటే ఇప్పుడు ఇద్దరం జాబ్ చేస్తున్నాము, లెట్స్ సే ఇద్దరం సంపాదిస్తున్నాము, ఇద్దరం ఒక సొసైటీలో ఒక పొజిషన్లో ఉన్నాము, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదు. కానీ తెలియకుండానే ఆ, తనకన్నా నాకు కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇంట్లో ఇచ్చారు అనుకోండి, పెద్దలు ఇచ్చారు అనుకోండి, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు చేసి అమ్మా అని తనకి చెప్పి నాకు చెప్పలేదు అనుకోండి, షీ మైట్ ఫీల్ అదేంటది అలా ఎలా చేస్తారు, ఇద్దరం కష్టపడుతున్నాం కదా తనకెందుకు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అక్కడ కష్టపడుతున్నామా లేదా, ఎవరు ముందున్నారు ఎవరు వెనుకున్నారు అది కాదు పాయింట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ పేట్రియార్కల్ మైండ్ సెట్. ముందు నుంచి బిల్డ్ అయిపోయిన పేట్రియార్కల్ మైండ్ సెట్. తను సొసైటీలో కెరీర్ పరంగా నాతో ఈక్వల్ అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, అయినప్పటికీ కూడా అమ్మాయే. సో కాబట్టి కొన్ని సందర్భాల్లో అమ్మాయి ఎలా ఉండాలి అని వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉండిపోతుంది. అది వాళ్ళు తనని డిస్క్రిమినేట్ చేస్తారని తను భావించవచ్చు, కానీ అలా భావించేసి వీళ్ళు నన్ను ఎందుకలా డిస్క్రిమినేట్ చేస్తారని వాళ్ళ మీద కోప్పడవచ్చు. కానీ దాని వెనకాల పేట్రియార్కీ ఉందనేది మర్చిపోకూడదు. అంటే దే అలా ఇన్గ్రెయిన్ అయిపోయింది వాళ్ళలో, అది బాగా ఇన్గ్రెయిన్ అయిపోయింది. అది బయటికి తీయడం కష్టం, వెంటనే తీయలేము. సో అది న్యాచురల్ బిహేవియర్గా ఎగ్జిబిట్ అవుతుంది. అక్కడ డిస్క్రిమినేషన్ బికమ్స్ సో న్యాచురల్. మీకు అర్థమవుతుందా? డిస్క్రిమినేషన్ అనేది డిస్క్రిమినేట్ చెయ్యాలి అనే ఉద్దేశంతో రాదు, అది న్యాచురల్ అయిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టినప్పటి నుంచి అదే చూస్తున్నారు, అదే అలవాటు అయిపోయింది. అది అలవాటు అయిపోవడం వల్ల న్యాచురల్. సో మన ఇంటరాక్షన్ మనం అనలైజ్ చేయాలా, ఆ ఇంటరాక్షన్ వెనకాల ఉన్న బ్రాడర్ సోషల్ ఫోర్స్ని చూడాలా. మ్యాక్రోలో బ్రాడర్ సోషల్ ఫోర్స్ చూస్తారు, మైక్రోలో చూడరు. ఆ మైక్రోలో చూడకపోవడమే దీని యొక్క క్రిటిసిజం. క్లియర్? For example, it may offer insights into how people define their roles within a family, but it may not fully explain how those roles are influenced by societal norms, laws, or economic conditions that operate at macro level. Macro level లో ఉన్న నామ్స్ ఇప్పుడు చూడండి, ఇంట్లో మదర్ రోల్ ఏంటి, ఫాదర్ రోల్ ఏంటి. సో ఫాదర్ రోల్ ఇది, మదర్ రోల్ ఇది అని మనం ఫాలో అయిపోతాం, కానీ అది అలా అవ్వడానికి గల బ్రాడర్ ఫోర్సెస్ ఏంటి, సోషల్ ఫోర్సెస్ ఏంటి, ఎకనామిక్ ఫోర్సెస్ ఉండొచ్చు, సోషల్ నార్మ్స్ ఉండొచ్చు, వాటిని ఇది ఎక్స్ప్లెయిన్ చెయ్యదు. అది ప్రాబ్లం. దెన్ ఛాలెంజెస్ ఇన్ అడ్రస్సింగ్ సోషల్ చేంజ్.
మైక్రోవేవ్ కూడా సోషల్ చేంజ్ని, స్టెబిలిటీని అడ్రస్ చేయవు. ద పర్స్పెక్టివ్ మే ఆల్సో బి క్రిటిసైజ్డ్ ఫర్ ఇట్స్ డిఫికల్టీ ఇన్ అడ్రస్సింగ్ సోషల్ చేంజ్ సిన్స్ ఇట్ ఎంఫసైజెస్ ది ఆన్గోయింగ్ ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్. ఫోకస్ దేని మీద ఉంది? సోషల్ ఇంటరాక్షన్ పైన ఉంది. ఇట్ మే స్ట్రగుల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ లార్జ్ స్కేల్ సోషల్ చేంజెస్ అక్కర్. లార్జ్ స్కేల్ సోషల్ చేంజెస్ ఎలా వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేయడంలో అది స్ట్రగుల్ అవుతుంది, స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. While it can describe how individual interactions evolve, it may not fully account for how these changes scale up to affect entire societies. రెండు విషయాలు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే లార్జ్ స్కేల్ సోషల్ చేంజెస్ ఎలా వస్తాయో చెప్పలేదు. సోషల్ ఇంటరాక్షన్ వల్ల నీ బిహేవియర్ ఎలా షేప్ అవుతుందో ఇప్పుడు చూడండి. నేను వర్షిత మాట్లాడుకున్నాము, నాతో మాట్లాడడం వల్ల వర్షితకి ఈ ఇంటరాక్షన్ వల్ల మేబీ షీ క్రియేట్ సమ్ మీనింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది ఓకే. అదేంటి ఒక ఇండివిజువల్ లెవెల్లో జరుగుతుంది, అది లార్జ్ స్కేల్లో జరగట్లా. లార్జ్ స్కేల్ సోషల్ చేంజ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఓకే, నాతో మాట్లాడడం వల్ల వర్షిత మారింది అనుకుందాం, అది ఇండివిజువల్ లెవెల్లో. సొసైటీ మారాలంటే ఏం జరుగుతుంది? మరి సొసైటీలో మార్పులు ఎలా వస్తున్నాయి? వర్షిత నాతో మాట్లాడి మారింది, ఓకే బాగానే ఉంది. బట్ సొసైటీ ఎలా మారుతుంది? దాన్ని సింబాలిక్ ఇంటరాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుందా? చేయలేకపోతుంది. ఇట్ కెన్ డిస్క్రైబ్ హౌ ఇండివిజువల్ ఇంటరాక్షన్స్ ఎవాల్వ్. ఇండివిజువల్ ఇంటరాక్షన్స్ ఎలా ఎవాల్వ్ అవుతాయో చెప్తుంది. మేబీ ఇనీషియల్గా వాళ్ళు ఒకరంటే ఒకరు ఇష్టపడకపోవచ్చు, గొడవ పడవచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యే కొద్దీ తెలుసుకొని ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఎవాల్వ్ అయింది, చెప్పింది. కానీ ఇట్ మే నాట్ ఫుల్లీ అకౌంట్ ఫర్ హౌ దీస్ చేంజెస్ స్కేల్ అప్ టు అఫెక్ట్ ఎంటైర్ సొసైటీస్. ఇవి మొత్తం సొసైటీని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి చెప్పలేదు. ఇండివిజువల్ లెవెల్లో చెప్తుంది, కానీ ఇండివిజువల్ లెవెల్లో జరిగేవి సొసైటీని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి, సోషల్ చేంజ్కి ఎలా కారణం అవుతాయని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దిస్ మేక్స్ ఇట్ ఛాలెంజింగ్ టు యూజ్ సింబాలిక్ ఇంటరాక్షనిజం టు ఎక్స్ప్లెయిన్ సోషల్ రెవల్యూషన్స్, ఎకనామిక్ షిఫ్ట్స్ ఆర్ అదర్ సిగ్నిఫికెంట్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్స్, సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్స్. సొసైటీలో వచ్చే భారీ మార్పులు, చేర్పులు, ఎకనామిక్ షిఫ్ట్స్ అంటే క్యాపిటలిజం నుంచి కమ్యూనిజంకి వెళ్ళడం, లేదా ఫ్యూడలిజం నుంచి క్యాపిటలిజంకి రావడం, ఇవన్నీ బ్రాడర్ స్టఫ్. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇది స్ట్రగుల్ అవుతుంది, ఇది స్ట్రగుల్ అవుతుంది. సో ఇది సింబాలిక్ ఇంటరాక్షన్స్ యొక్క క్రిటిసిజం. డిస్పైట్ దీస్ క్రిటిసిజమ్స్, సింబాలిక్ ఇంటరాక్షనిజం రిమైన్స్ ఎ వైటల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్స్పెక్టివ్ ఇన్ సోషియాలజీ. ఇట్ ఆఫర్స్ యునీక్ ఇన్సైట్స్ ఇంటూ కాంప్లెక్సిటీ ఆఫ్ హ్యూమన్ సోషల్ బిహేవియర్. బ్రాడర్ లెవెల్లో అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు అయినప్పటికీ మైన్యూట్ లెవెల్లో, ఇండివిజువల్ లెవెల్లో సోషల్ ఇంటరాక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ సింబాలిక్ ఇంటరాక్షనిజం ప్లే చేస్తుంది. ఒక యునీక్ ఇన్సైట్స్ అనేది మనకి ఇస్తుంది. It provides a valuable lens for understanding how individuals create and maintain social reality through interaction, even if it may need to be supplemented with other perspectives to fully grasp the broader social context. Individual level లో ఓకే, మనకి ఇంటరాక్షన్ ద్వారా మనుషులు సోషల్ రియాలిటీ, మీకు చెప్పాను ఫిజికల్ రియాలిటీ, సోషల్ రియాలిటీ అంటే చెప్పాను నేను. ఆ రియాలిటీ ఎలా క్రియేట్ చేసుకుంటారు, వీటన్నింటి గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాకపోతే బ్రాడర్ సోషల్ కాంటెక్స్ట్ తెలియాలంటే యూ నీడ్ అదర్ అప్రోచెస్, అదర్ పర్స్పెక్టివ్స్. ఇది ఒక్కటే సరిపోదు, ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ ఇది ఒక్కటే మనకి సరిపోదు అని మనకి ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. క్లియర్? అర్థమైందా ఎవ్రీవన్? రాజశ్రీ, Yes, sir. వర్షిత, Yes, sir. ఏంటమ్మా? అర్థమైంది సార్. యా, ఎనీథింగ్ ఎల్స్? సోమశేఖర్, అంజలి, సుజాత? అర్థమైంది సార్. రైట్. ఏంటమ్మా? నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది సోమశేఖర్, నువ్వు చాట్ బాక్స్లో టైప్ చేయి. సో దిస్ ఈజ్ ఇట్. ఇంకా వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ అప్రోచ్ ఇన్ మైక్రో, విచ్ ఈస్ ఎథ్నో మెథడాలజీ. సో ఎథ్నో మెథడాలజీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో దాంతో మనకి ఈ సోషియాలజీ యాజ్ సైన్స్ అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, రీసెర్చ్ మెథడాలజీస్ నేను తర్వాత చెప్తాను. దానికంటే ముందు ఐ విల్ కవర్ థింకర్స్, సోషియాలజికల్ థింకర్స్. ఐ విల్ స్టార్ట్ విత్ మై ఫేవరెట్ కార్ల్ మార్క్స్. సో కార్ల్ మార్క్స్ గురించి చాలా డీప్గా మనం తెలుసుకుంటాం. సో పొరపాటును కూడా క్లాసులు మిస్ అవ్వద్దు. సో ఇది రేపు అయిపోయాక మీకు ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను.
నచ్చిందా PDF ద వే ఇట్ ఈస్ ప్రెజెంటెడ్? ఐ ట్రై టు పుట్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సింపుల్గా చదువుకుంటూ వెళ్తే చాలా కష్టం, అర్థమవుతుంది సోషియాలజీ. ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఇక్కడ ఒకటి ఇస్తున్నాను, నేను ఒకటో రెండో మీకు చెప్తున్నాను ఇంకా. రైట్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ.